హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా ఫస్ట్ బ్లాగ్. ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డేది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే పేపర్తో ఒక స్టిక్ చేసుకున్నాము. తర్వాత ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఆరెంజ్ కలర్ పేపర్ పైన పెన్సిల్తో అయితే సర్కిల్స్ గీద్దాము. అంతే, మనకి మన సైజుని బట్టి అయితే సర్కిల్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే సర్కిల్స్ చేసుకున్న తర్వాత ఆ సర్కిల్స్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అలా సర్కిల్స్ని అయితే సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటాం కదా, నేను ఇక్కడైతే చూపిస్తున్నట్లయితే మీరు కట్ చేసుకోవాలి. మనమైతే నీట్గా సర్కిల్ షేప్లో కట్ చేసుకుందాం. సో గైస్, మీరైతే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మనం అలా కట్ చేసుకున్న వాటిని అన్ని కట్ చేసుకొని మిడిల్లోకి అలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం దానికి గమ్ వేసుకొని దాన్ని ఒక కోన్ షేప్లోకి అయితే పెట్టేయాలి. కోన్ షేప్లోకి పెట్టేసిన తర్వాత ఇంకో గ్రీన్ పేపర్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా అంతే వేసేసుకోండి. అంటే సర్కిల్ షేప్లోకి కట్ చేయండి మిడిల్లోకి. ఇప్పుడు అలా చేసిన తర్వాత మనమైతే ముందు స్టిక్ చేసుకున్నాం కదా, ఆ స్టిక్కి అయితే మనం ఇవి అంటించుకోవాలి. మనం ముందు చేసుకున్నాం అంటించుకోవాలి. తర్వాత మనం అన్నీ అంటించుకున్నాక లాస్ట్ ఫైనల్ అవుట్ పెట్టి ఇలా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ దగ్గరికి వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండిపెండెన్స్ డే అయితే క్రాఫ్ట్స్ ఇంకా మీకు పెడతాను. వాల్ హ్యాంగింగ్స్వి నేను ఇంకా టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే చేస్తాను. బాయ్ బాయ్.